గరిడేపల్లి సత్యనారాయణ, ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్లో చరుకూరి మామిడి తోటలో కమ్మ జన వనభోజనాలు విజువల్స్. కార్తీక మాస కమ్మ వనభోజనాలు NLSS స్పెషల్. వేస్టేజ్ ఇక్కడ వేస్తున్నారు, దానికి సంబంధించింది. ఏం పేరు నాన్న? ఈ పేరు ఓకే. ఎంత సంపాదిస్తున్నావు? ఎంత డే కూలీ, డే పనికి? వాడికి 670. ఓకే, మిగతా టైంలో ఏం చేస్తుంటారు? ఓకే, ఏం చదువుతున్నావు నాన్న? ఓకే, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, గుడ్. అక్క చెప్పండి, ఎలా ఉన్నాయి భోజనాలు? టేస్ట్ ఎలా ఉన్నాయి? అంటే ఎలా ఉన్నాయి? టేస్టీగా ఉన్నాయా? అంటే ఏమి నచ్చలేదు అక్క, నేను కూడా తిన్నాను. టేస్టీగానే ఉన్నాయి కదా. కూరలు ఏం ఉడకలేదంటారు అక్క మీరు? సరే, అక్క అంటుంది నిజమేనా? ఇందులో నిజం ఉందంటారా? నేను తిన్నాను అక్క, నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. అట్లేం లేదు, నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది కదా. నేను కొంచెం ఉప్పు తక్కువ తింటాను అట్లా. నాన్న నీకెలా అనిపించిందిరా?
నువ్వు చెప్పు అందరూ వద్దంటున్నారు ఇక. ఎందుకు? నచ్చదు. సరే సరే. పెరుగున్నది, ఇటు చూడు హీరో, పెరుగున్నది. ఓకే సార్. సార్ నమస్తే సార్. యూట్యూబ్ ఛానల్ ఏమన్నా చెప్తారా, ఎలా ఉన్నాయో ఎయిర్పోర్ట్లో అవన్నీ ఏమైనా చెప్తానికి అవకాశం చెప్పండి. ఫుడ్ ఎలా ఉన్నది ఎందుకు? తింటున్నారు కదా, అంతేనా? తక్కువ వచ్చారా? ఎందువల్ల? పనులా లేకపోతే ఎట్లా? తక్కువనే అనిపిస్తుంది. టైం ఎంత అయింది? ఇంకా టైం కాలేదు కదా, 12 కూడా కాలేదు కదా. 12 అదే అదే. ఎవరు కోఆర్డినేషన్ ఎవరు సార్ దీన్ని చేసేది? పార్టీ పరంగా కమ్మజన మహాసంఘం రామారావు గారా? అధ్యక్షులు ఆయనేగా. ఇంకేమైనా చెప్తారా సార్ ఈ వనభోజనాల మీద? కార్తీక మాసం స్పెషల్ అక్క మీరేమైనా చెప్తారా? ఓకే ఓకే సార్. ఇది సిట్టింగ్, ఇక్కడ సిట్టింగ్ పెట్టారు. సుమారుగా 200 మందికి ఇక్కడ సిట్టింగ్ కనిపిస్తూ ఉన్నది. రెండు 200 మందికి సిట్టింగ్ వేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అరిటాకులు పప్పు పప్పు ఇక్కడ సిట్టింగ్ భోజనాలు పెడుతున్నారు.
అన్నం ఆ. చూడండి బియ్యమే ఒక గుండి ఈ లైన్కి వచ్చింది మళ్ళీ ఇంటికి తీసుకొని ఇది బ్రహ్మాండం అది అంటే కొద్దిగా మీరు మేనేజ్ తీసుకోండి అనవసరం ఆగమైపోతుంది అదేలేండి పుల్ల గుండి ఇది మంచిగానే ఉంది కదా. ఇది బాగుంది ఇప్పుడు మళ్ళీ పెట్టించుకున్నా కర్రీస్ ఎలా ఉన్నాయి అమ్మాయి పెట్టించింది అమ్మ? కర్రీస్ ఎలా ఉన్నాయి అక్క? కర్రీస్ సూపర్ ఉన్నాయిలే కానీ ఈ అన్నం కొంచెం ఒక్క గుండి తేడా వచ్చిందమ్మా ఇది మట్టికి ఇంకా సూపర్ ఉంది ఏం బజ్జీ ఎట్టుంది కదా? బజ్జీ సూపర్ టేస్టీగా ఉందా? ఓకే అభినందనలు చెప్పు ఓకే చెప్పండి, మీరే చెప్పండి, నా వైపు చూడండి, చెప్పండి. మన కమ్మ సంఘం మేనేజ్మెంట్ వారికి అభినందనలు అండి. ఎందుకు తెలియజేస్తున్నారో కూడా చెప్పండి. బజ్జీలు బాగున్నాయా? అంటే కూరలు బాగుంది, బజ్జీ బాగుంది, ఇంకా హ్యాపీ హ్యాపీ. ఓకే, ఇంకేమైనా చెప్తారా ఈ వనభోజనాలు దాని మీద? అసలు ఎన్టీ రామారావు గారు మనకి స్థాపించిన ఆయన అభిమాని. ఓకే, ఆయన 100% అవార్డు ఇచ్చేయాలని. చనిపోయారు కదా ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ లేరు కదా ప్రస్తుతం. లేకపోతే ఆయన ఆయన తెలుసుకోవాలి, ఆయన ఆదర్శం తీసుకోవాలి. ఓకే ఓకే ఆయన అభిమాని. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఏముందండి అసలు భోజనాలు సూపర్ అండి. ఇక మన కమ్మ సంఘం ఇది పెద్ద మాట్లాడండి కార్యం చేస్తున్నారు. ఇది హ్యాండ్సప్ చెప్పాలి వాళ్ళకి. నేను పెద్దవాడిని అయినా కుర్రోళ్ళు మేనేజ్ చేసినా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్తుందని చెప్పాలి. సార్ మీరు ఏమైనా చెప్తారా? అమ్మ మహాజనానికి సుస్వాగతం. మీరు చెప్తారా? అన్నం భోజనాలు మంచిగా ఉన్నాయి, కర్రీస్ అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఏమైనా చెప్తారా? మీరు చెప్తారా? కమ్మ మహాజన స్వాగతం సుస్వాగతం. భోజనాలు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, ఆనందంగా ఉంది. మీరేమైనా చెప్తారా సార్? చెప్తారా ఏమన్నా? ఏమైనా చెప్తారా? దీని గురించి ఏమని చెప్తారా? భోజనాలు చెప్తుందా? బియ్యమే ఉంది, మొత్తం బియ్యమే ఉంది. అంతా బాగానే ఉంది కానీ బియ్యం కూరలు బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. అంటే ఒక డెగ్స్ ఏదో ఉడకలేదు అట్టుంది, మిగతా బాగానే ఉన్నట్టు. బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కూరలు బాగానే ఉంది. ఈ యొక్క రైస్ కొంచెం ఏదో ఒక డేక్షా వచ్చినట్టుంది, ఉడకంది డేక్ష, ఏదో ఒకటి మిగతా అంతా బాగానే ఉంది. అన్న ఏమైనా చెప్తారా? చెప్తే చెప్పండి. పర్లేదులే, బాగానే ఉన్నాయి కానీ కూరలన్నీ కొంచెం రైస్ అంటే మీదే కంప్లైంట్, బయట బాగానే ఉంది అటు అవతల మిగతా వైపు. ఈ స్టాల్ మొత్తం ఈ స్టాల్లో ఒక డేక్ష ఏదో కొంత మిస్టేక్ జరుగుతుంది, మిగతా బాగానే ఉంది. కూరలన్నీ పర్లేదులే కానీ రైస్ ఉడకలేదు. ఇంకా మీరేమైనా చెప్తారా? ఇంకా భోజనాలు ఎలా? కొంచెం ఉడకలేదు, ఇంకా కర్రీస్ ఎలా? బాగానే ఉన్నాయి కానీ కర్రీస్ అన్ని బాగున్నాయి. ఏంటక్క? రైస్ కొంచెం ఉడకాలి, రైస్ బాగున్నాయి కదా.
వస్తువుల కోసం స్టాల్స్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ బెలూన్ ఎంతన్నా? 20. ఇవి ఓకే. అందరితో తిరుగుతాం. ఈ కులం అనేది అందరు కలవడం కోసం వచ్చేవాళ్ళే కానీ వేరే కులం కాదు. ఇప్పుడే ఫ్లోటింగ్ వస్తూ ఉంది. ఇక్కడ ఏదో క్రీడా పోటీలు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. టగ్ ఆఫ్ వార్. తాడు అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది లాగుతున్నారా? ఐస్ క్రీమ్ ఎంత అన్నా? ఐస్ క్రీమ్ ఎంత ఎంత అమ్ముతావు రోజుకి? ఎంత మిగులుతాయి? 500 అమ్మితే 200 మిగులుతాయి. కూలి మందం. ఇంకేమైనా చెప్తావా? అదే ఖర్చులు పోను. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. టగ్ ఆఫ్ వార్. తాడు అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది నుండి లాగుతుంటారు. ఓన్లీ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్కి. టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. టగ్ ఆఫ్ వార్.
బాల్ చైల్డ్ ఈ పోటీలో ఆసక్తిగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా కొనసాగుతూ ఉంది. మీరు వ్యవసాయం చేస్తే వ్యవసాయం మీరు వింటున్నాము సినిమా యాక్షన్. అందువల్ల అందరూ సమానం, మనం అందరం మనుషులు. అందులో పర్టికులర్గా మనంతా ఇవాళ వచ్చింది కమ్మజన సంఘం కాబట్టి మనమంతా అందులో మెంబర్స్. సో అలా మీకు ఏమి తగ్గను, నాకు మీరేమి తగ్గను, అందరూ సమానం. ఏదో కొంచెం ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఉత్సాహపరిచేదానికి పర్టికులర్గా చిన్నపిల్లలకి వాళ్ళందరికీ ఈ స్టేజ్ మీద పిలిపించి మాట్లాడిస్తే రేపెప్పుడు మనం పెద్దవాళ్ళని ఈ స్టేజ్ మీదకి వెళ్ళాలని ఒక ఉత్సాహం పెరిగి వాళ్ళ జీవితంలో పైకి రావటం కోసం ఇది తోడ్పడుతుంది. అంతే తప్పితే ఇదేమీ గొప్ప కాదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు, మనం ఎప్పుడు వెళ్ళి చెప్పాలి ముందు స్టేజ్ మీదకి అనే ఒక ఫీలింగ్ రావాలి. వాళ్ళకి ఒక గోల్ క్రియేట్ చేయడం కోసం పెట్టింది, మన పెద్దలు పెట్టింది. సో దాన్ని బట్టి నేను మామూలు మనిషిని, మీరేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు నా జీవితంలో రకరకాలుగా నేను సుఖాలు చూశాను, కష్టాలు చూశాను, అన్నీ చూశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నా డ్యూటీస్ అన్నీ అయిపోయినాయి. నాకు 3 అబ్బాయిలు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు పుట్టారు, వాళ్ళందరూ జీవితంలో మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అది హ్యాపీ. నాకు తెలిసిన ఏదన్నా కొంచెం నా జీవితంలో నేను అనుభవించిన ఈ చాలామంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. నాకు కొంచెం ఇప్పుడు భక్తి భావంలోకి వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి వదిలేసి. సో ఒక ఇంతమంది గ్యాదరింగ్ దొరకటం అనేది చాలా కష్టం. అందులో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ కులంలో నేను ఒకరిని గురించి వ్యతిరేకంగా చెప్పను, ఎప్పుడు మనం అంతా ఇదే. మనలో ఒక ఇది ఉంటుంది ఏంటంటే, ఈ పర్టికులర్గా కమ్మ కులంలో ఏముంటుందంటే ఒకరి దగ్గర పని చేయాలని ఇష్టపడరు. నా అంతా నేనెందుకు ఒకరి దగ్గర పని చేయాలి, నాకేంటి అవసరం, నా భూమి ఉంది నేను పని చేయాలి, ఆ టైప్ ఆఫ్ నేచర్ ఎక్కువ మా తాతల దగ్గర నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇవాళ మనం ఏంటంటే ఎవరి గురించి ఏది ఆశించాం, మనం కష్టపడతాం, పైకి వస్తాం, అది మన నేచర్. అలానే అవతల వ్యక్తులు బాగా పెరిగినా కూడా మనం ఏమి ఈర్ష్యపడం. సరే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ జీవితంలో ఎన్ని చేసుకున్నారు, ఏమో వాళ్ళు వచ్చారనుకుంటాం తప్పితే వాళ్ళ గురించి కొన్ని కుళ్ళుకొని ఇలాంటివి కూడా చెయ్యం. సో మనకి భగవంతుడు అది పుట్టుకతో ఇచ్చాడు. సో మనం దాన్ని ఫాలో అవుతాం కాబట్టి మనం మన తరతరాల నుంచి మనకు వచ్చే వంశపారంపర్యంగా వచ్చే దీన్ని బట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేసే వాళ్ళని తప్పితే ఎవరి దగ్గర ఏది ఆశించి ఒకరి దగ్గర చేసే నైజం అయితే నాకు తెలిసి నాకు లేదు. నాకు కాదు, మన దీనికే లేదని నేను ఫీల్ అవుతున్నా. కానీ మనలో ఒక చిన్న ఇది ఉంది, అది నేను చెప్పాలి. అంటే ఇన్ని చెప్పినా అది ఎందుకు చెప్పాలి అంటే, మనలో ఏంటంటే మనలో మన ఆడేవారిని పైకి వస్తుంటే వాళ్ళతో కాంపిటీషన్ అని మనం అలా ఆలోచిస్తాం. వాడికి నాకన్నా రాకూడదు, నేనే పైకి రావాలనేది ఉంటుంది తప్పితే అవతలాడు పెరిగి పెద్ద అయినా కూడా వాళ్ళ గురించి పట్టించుకోము. ఇది కూడా మనం మనాడు ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం వస్తా ఏమి తీసుకురాలా, ఉట్టి చేతులతో వచ్చాము, పోతా కూడా ఉట్టి చేతులతో వెళ్తాం. కానీ మనం ఉండే ఈ టైము కొంతమందికి 40 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 10 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 90 ఏళ్ళు ఉంటుంది. బట్ ఇక్కడ ఏం వదిలి వెళ్ళిపోతాం, మన భావితరాలకి రెండే, మంచి చెడు, ఈ రెండే వదులుతాం, ఇంకేం వదలం. సో ఏది వదిలితే మంచిది అనేది మీరు ఆలోచించుకోవాలి, ఒకరు కాదు. ఎందుకంటే మానవ జన్మ ఎత్తడం అనేది చాలా కష్టమైంది, చాలామందికి తెలియదు. అంటే నేను ఒక 10 మినిట్స్ తీసుకుంటాను, మీరేమి ఫీల్ అవ్వరు అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా 84 లక్షల జన్మల తర్వాత వచ్చేదే మానవ జన్మ. అంటే మనం అందరం కూడా రాళ్ళు రప్పలుగా
చిన్న చిన్న క్రీచర్స్కి అన్నీ పుట్టి దాటుకుంటూ ఫైనల్గా వచ్చేది మానవ జన్మ. మానవ జన్మ అనేది నథింగ్ బట్ దేవుడికి ప్రతిరూపం. మనం అంటే మనలో ఈశ్వరుడు ఉన్నాడు జీవాత్మగా. ఆయన రోజు 21,600 సార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తాం, అంటే గాలి పీల్చడం వదలటం. అది 8 చక్రాల్లో ఉన్న అది ఎంటైర్ యూనివర్స్ మనలోనే ఉంది. మనం తీసుకునే శ్వాస వచ్చాక వాటికి ఆహారంగా వెళ్తూ ఉంటుంది. సో లోపల ఉండే జీవుడు శివుడు ఓం వినపడతా ఉంటుంది, కానీ చాలామందికి అది ఓం అని తెలియదు. ఆ లోపల ఓం చెప్తూ ఉంటాడు ఆయన. మనకి ఎప్పుడు దేవుడు పిలుస్తుంది అంటే రాత్రిపూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున గుయ్ అని శబ్దం వస్తూ ఉంటుంది, కీచురాలు లాగా ఉంటుంది, ఒక సన్నటి శబ్దం, అంటే సౌండ్లెస్ వెళ్ళినప్పుడు. అది ఏంటంటే మనలో ఉన్న జీవాత్మ ఓంకారం చెప్తున్నాడు. అదే యూనివర్స్ మొత్తం ఉంది, ప్రపంచం. దేవుడికి మనకి కనెక్షన్ అదే. మనం కళ్ళు మూసుకుంటే ఆ గీ అనే ఆ సౌండ్ మీద అదే మనలో ఉండే జీవాత్మగా ఉన్న పరమాత్మ చేస్తున్న ఇది. మనం దాంట్లో కనుక పెడితే మనం ఎంటైర్ విశ్వానికి కనెక్ట్ అయిపోతాం. అది ఏంటంటే మనకున్న కోరికలను బట్టి, మనకున్న నేను జీవితంలో పైకి రావాలి, సంపాదించాలి, దీని మీద వాటి మీద ధ్యాసపోతాం. ఫైనల్గా అల్టిమేట్గా రకరకాల జన్మలు ఎత్తినాక ఫైనల్గా భగవంతుడు లేనయ్యేటప్పుడు అవి అర్థం అవుతుంది. కొంతమంది 10 ఏళ్ళకి వస్తుంది, కొంతమంది 20 ఏళ్ళకి వస్తుంది, కొంతమంది 70 ఏళ్ళకి వస్తుంది. సో అదేమి తప్పు కాదు, ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు వెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం, ఎందుకంటే పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం, అందరం పంచుకునేవాళ్ళం, అంతా ఒక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది. చిన్నప్పటి నుంచి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వటం తీసుకోవటం ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఉన్నట్లో లేదు. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనమే తీసుకుందాం, బయట ఇవ్వటం అనేది అది నేర్పట్ల. పిల్లలకి అది నేర్పించాలి. మనం నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రేపు మనం పెద్ద అయినా కూడా వాళ్ళు మనం ఏదైతే నేర్పిస్తామో దాన్ని పట్టుకొని మమ్మల్ని చూస్తారు. లేకపోతే మనం ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు పెళ్ళైనాక వాళ్ళ భార్య పిల్లలు ఇంకెందుకులే అని చెప్పేసి అలా వెళ్తారు. అలా కాకుండా, ఎందుకంటే మంచితనం అనేది పోతుంది. మనం నేర్పాల్సిన బాధ్యత పెద్దలుగా మన బాధ్యత. అది మనం కనుక పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళ తర్వాత అలా ఫ్యూచర్ అంతా బాగుంటుంది. కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా ఈ సబ్జెక్ట్. సో నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏమి ఆస్తులు పిల్లలకి ఇచ్చారా ఇవ్వలేదా అనేది మాత్రం మర్చిపోండి. సిన్సియర్గా చెప్తున్నా, కొత్తగా పెళ్ళైనా వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి చెప్తున్నా, అమ్మ మీరు మీ ఆస్తులు సంపాదించి మీ పిల్లలకి ఇవ్వాల్సిన పని లేదు. 12 సంవత్సరాలు మీ పిల్లలకి అబద్ధం లేకుండా నేర్పించండి, నిజమే నేర్పించండి, అబద్ధం ఆట నేర్పించొద్దు. వాళ్ళకి అవసరం లేదు. 12 ఏళ్ళ వయసు వచ్చేదాకా వాళ్ళకి పిల్లలకి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళకి అబద్ధం ఆడకుండా నేర్పిస్తే వాళ్ళకి వాక్శుద్ధి వస్తుంది, వాళ్ళ నోటికి వాక్శుద్ధి. 12 సంవత్సరాలు ఏ వ్యక్తి అయితే అబద్ధం ఆడకుండా ఉంటాడో అతను ఏమి చెప్తే అది జరుగుద్ది. సో మీరు ఇవ్వాల్సిన ఆస్తులు ఏముంది, అవసరం ఏముంది, అది ఏం చెప్తే అది జరుగుద్ది. వాళ్ళకి అవసరం లేదు, అది నేర్పించండి. దీనికి డబ్బులు అక్కర్లా, శ్రమ అక్కర్లా, ఏం అక్కర్లా, ప్రేమను పంచండి, నేర్పించండి చాలు. ఎందుకంటే ఇప్పుడు కలియుగం మొదటి పాదం దాటిపోతున్నాం. అందుకని మనం ఇవన్నీ రకరకాల చూస్తున్నాం ఇప్పుడు. సో శాంతి లేదు, ఎక్కడ చూసినా షార్ట్ టైము, ఎక్కడ సుఖం లేదు. చూసేదానికి బాగున్నాం, మంచి డ్రెస్ వేసుకున్నాం, పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాం, ఆస్తులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ ఆప్యాయతలు లేవు, ప్రేమలు లేవు, అవన్నీ తగ్గిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు అవి వద్దు మనకి. ఒకప్పుడు చాలా ఈ కెమెరాస్, ఇది టీవీలు ఇవన్నీ రాకముందు చాలా ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం. ఇంటికి వచ్చామంటే ప్రశాంతంగా టిఫిన్ తిని రచ్చబండ దగ్గరికి వెళ్ళో, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్స్తో కలిపో ప్రతి ఒక్క టైంని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే స్పీడ్ అయిపోయింది, తినేదానికి టైం లేదు, చదువుకునేదానికి టైం లేదు, అన్ని నిమిషాల మీద. ఏదైనా పెళ్ళికి పిలిచారంటే వెళ్ళి కనపడి వచ్చాం, అంతే అయిపోయింది. ఎక్కడ ఆనందం ఉంది? నిజంగా మీరు ఆలోచించుకోండి. మీ మనసులో మీకు ఆనందం ఉందా, లేదా ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది ఆలోచించుకోండి. మనకి అది వద్దు. మనం హ్యాపీగా ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. రేపు పొద్దున నేను నిద్రపోయిన తర్వాత లెగుస్తానో లేదో నాకు తెలియదు. కాబట్టి మీ మనస్సులో ఏదైతే మీకు ఇవాళ అనిపిస్తే ఇవాళే చేసేయండి, రేపు అనేది పెట్టద్దు. ఎందుకంటే మనం నిద్రపోయిన తర్వాత మనకు తెలియదు, మనం మెలకు వస్తేనే మనం మెలకు వచ్చినట్టు, లేకపోతే లేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రేపు చేద్దామని వాయిదాలు చేయొద్దు. కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం మీ పిల్లలకు కానీ ఎవరికైనా మీరైతే ఏ బట్ట కట్టుకుంటున్నారో, ఏ తిండి తింటున్నారో, ఏ కారులో తిరుగుతున్నారో, ఏ ఇంట్లో ఉంటున్నారో, ఏమి అనుభవిస్తున్నారో అదే మాత్రమే మీది. మీరు దాచిపెట్టే డబ్బు, మీరు కష్టపడి పెట్టి నేను కష్టపడ్డా, నా పిల్లలు కష్టపడ్డా అంటే మీది కాదు, అది వాళ్ళది.
మీరు ఓన్లీ కస్టోడియన్స్. మీరు అనుభవించేది మాత్రమే మీది, మిగతాది మొత్తం మీరు రుణ బాధితులు. భార్య పిల్లలు అందరూ కూడా రుణానుబంధమే. ఇక్కడ స్నేహం కాదు, ఇక్కడ రుణానుబంధాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది. సో మీరు ఇచ్చే ఆస్తి బాగా డబ్బు ఇచ్చి మీ అబ్బాయికి ఇస్తున్నారంటే మీ అబ్బాయికి గత జన్మలో మీరు బాకీ ఉన్నారు కాబట్టి ఆ డబ్బు మీరు తినకుండా ఇవన్నీ పెట్టి వెళ్తున్నారు. అలానే మీరు అప్పులు చేసి వెళ్తారు. ఓ తండ్రి ఏమి ఇవ్వడు పిల్లలకి అంటే అతనికి బాకీ ఉన్నాడు కాబట్టి అప్పులే ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇది మీరు చివరిగా ఇవాళ తెలియపోవచ్చు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో మనం అప్పులు ఉంటే మనం పిల్లలకి బాకీ ఉంటే ఆస్తులు ఇస్తాం, పిల్లలే మనకి బాకీ ఉంటే వాళ్ళ చేత సేవ చేయించుకుంటాం, వాళ్ళకి అప్పులు ఇచ్చేసేస్తాం. ఏం మీరు ఫీల్ అవ్వద్దు, ఏదైనా రుణానుబంధం. కాబట్టి దీన్ని బట్టి ఎందుకంటే మన సొసైటీలో అట్మాస్ఫియర్ అంతా చెడిపోతుందంటే వేరే ఎక్కడి నుంచి కాదు, మన థాట్స్, మనలో ఉండే ఆలోచనలు మంచి ఉంటే అంత అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది. మనలో చెడ్డ ఆలోచనలు లేకపోతే ఇంకోటి నేను రావాలి పైకి రావాలి తప్పన ఇంకోటి చూసి ఈర్ష్యపడటం ఇవన్నీ కూడా మన ఉచ్ఛ్వాస ద్వారా బయటికి వెళ్తాం. ఆ బయటికి వెళ్ళిందంతా ఈ కాస్మిక్లో ఉంది. సో మనకి మంచి భావన రాదు. మనం ఒక దేవుడి గుడికి వెళ్తేనో లేకపోతే ఒక ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తేనో ఒక ఆశ్రమంకి వెళ్తే ఒక ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఎందుకు అక్కడ ఇలాంటివి లేవు. సో ఆ వాతావరణం మనకు కావాలి. ఈ వాతావరణం మనం ఒకరు చేస్తే కాదు, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు తలుచుకొని చేస్తే మన అట్మాస్ఫియర్ బాగుంటుంది. అప్పుడు మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేదనుకోండి మీరు ఎంత ఆస్తులు ఇచ్చినా వాళ్ళు చూస్తున్నారు ఎన్ని రకాల ఎఫెక్ట్స్ జరుగుతున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే ఆస్తి మీద కానీ దీని మీద చంపుకోవటం ఆస్తుల కోసం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, మనం ఆస్తి ఇచ్చి ఉపయోగం వాళ్ళకి భవిష్యత్తు భద్రత ఎక్కడ ఉంది, లేదు కదా. మీరు అది దృష్టిలో పెట్టుకొని దయచేసి అంటే ఎవరైనా ఒకరు మారినా నాకు ఈ చెప్పిన దానికి నేను ఇవాళ నా రోజు చాలా బాగా గడిచిపోయింది. ఒక మనిషికి ఇది ఎక్కింది, అతను కొంచెం మారాడంటే నా జీవితం ధన్యమైనట్టు. నేను చేయగలిగింది అది ఒకటే. అంతకుముందు రోజుల్లో ఒక సలహా ఇచ్చేవాళ్ళు, నేనున్నాను తోడుగా ఉండే ధైర్యం ఇచ్చేవాళ్ళు. అన్ని సహాయం అంటే ఏంటి, డబ్బు ఒకటే కాదు, మాట సహాయం చేయొచ్చు, ఏదన్నా ప్రమాదంలో ఉంటే వెళ్ళి పక్కన ఉండి చేయొచ్చు, ఒక 4 మంచి మాట చెప్పి చేయొచ్చు, ఒకరు పెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు అని పెళ్లి చేయొచ్చు. ఇవన్నీ ప్రతిదీ ఒక్కటి కూడా మీరు చేసే పుణ్యమే. ఎందుకు పాత రోజుల్లో బంధువులను అడిగేవాళ్ళం, తెలుసుకునేవాళ్ళం, పెళ్లి వాళ్ళంటే వాళ్ళ అమ్మాయి ఉంది వాళ్ళని చెప్పేవాళ్ళు. ఇవాళ అంతా మ్యారేజ్ బ్యూరోని వెళ్తున్నాం, వాళ్ళు డీటెయిల్గా చేయరు. ఇవాళ ఏం చూస్తాం, మన దగ్గర ఒక 50 కోట్లు ఉంది, మనం ఏం చూస్తాం, మనకి ఇంకొక 50 కోట్లు కదా, మనం 100 కోట్ల వాళ్ళు ఎవరు ఉంటారని ఎత్తుతాం. వాళ్ళకి ఎలా ఉంటుంది, మనం వచ్చేటప్పుడు 50 కోట్లతో రాలా, తినడానికి కూడా ఏం లేవు, కష్టపడి వచ్చి సంపాదించుకున్నాం. ఇప్పుడు నా డబ్బుతో పని ఏంది, నీ యొక్క ధైర్యంతో నీ కష్టంతో నువ్వు సంపాదించుకున్నావు. రేపు నీ పిల్లలకి నేర్పు, వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. వాళ్ళు ఎందుకు, చక్కటైన అమ్మాయి మంచి ఫ్యామిలీ ఒకవేళ బతికించేటప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చేర్చుకోండి, మంచి బుద్ధులతో ఉంటారు, అది సుఖంగా ఉంటుంది. మీరు ఒక 50 కోట్ల ఇంకో 50 కోట్లని తీసుకొస్తే వాళ్ళకి దీంట్లో ఉంటుంది అహంకారం. రేపొద్దున మన చూడరు, నేనేముంది నీ డబ్బులు ఇచ్చాను కదా 50 కోట్లు అంటారు. అది కాదు కదా, ఆ ప్రేమ అనేది కావాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫ్యామిలీస్లోనే ఈ కట్నాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మన ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, మిగతా చోట్ల నేను చెప్తున్నా, మన దాంట్లో మిగతా వాళ్ళ దాంట్లో. ఎందుకంటే మనం ఇంత పెరిగినాక ఇంకా మనకి ఎందుకు, ఒక మామూలు అయినా మంచి చక్కటి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, మంచి బుద్ధి కలిగిన అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఆలోచించండి, మనం ఏం తీసుకెళ్ళట్లా, నేను ఎవరిని తప్పు పడతలా, మీ ఆలోచన, నా యొక్క ఏదైతే నా అనుభవం ఉందో దాన్ని బట్టి చెప్పా. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, శోభన్ బాబు గారు మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ హీరో, బాగా సంపాదించాడు, చాలా కష్టపడి చాలా డిసిప్లైన్గా చేశాడు. ఆయన ఫస్ట్ ఇక్కడ చెప్పచ్చో లేదో నేను చెప్తున్నా, ఆయన తన పెద్ద కూతుర్ని తెనాల్లో ఒక మాస్టర్ గారి అబ్బాయికి ఇచ్చారు. ఎందుకు, ఆస్తి నా దగ్గర ఉంది, నేను తెచ్చుకునే కోడలు టీచర్ కొడుకు బాగుంటారని చెప్పి తీసుకొచ్చారు. అలానే రెండో సంబంధాన్ని కూడా అలాంటి వాళ్ళని చూసి ఎత్తుకున్నాం. మూడో సంబంధం మంచి లక్షణాలతో ఉన్న బాగా డబ్బున్న అమ్మాయి, డబ్బు ఉన్న వాళ్ళు వచ్చారు. వస్తే ఆయన ఆలోచించాడు, వాళ్ళిద్దరికీ నేను అలాంటి వాళ్ళని చూసి చేసుకుంటే వీళ్ళకన్నా ఆస్తిలో తేడా వస్తుంది, రేపు వీళ్ళు పిల్లలు ఏమనుకుంటారు అని చెప్పి కాదని చెప్పి అది కూడా మా ఊరికి వెళ్ళాను. అంటే మన దగ్గర ఉన్నది లేని దాన్ని తీసుకోవాలి. మన దగ్గర డబ్బు ఉంది, అవసరం, జ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకోవాలి, తెలివి గల వాళ్ళని తీసుకోవాలి, లేకపోతే అందమైన వాళ్ళని తీసుకోవాలి, లేకపోతే మంచి బుద్ధి ఉన్న వాళ్ళని తీసుకోవాలి, లేకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి తీసుకోండి. అంతేగాని మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇంకా డబ్బు వచ్చి ఏం చేసుకుంటాం, తినేది 3 పూట్లే, అందరూ కార్లో తోలుతాం, అందరూ బస్సులు వెళ్తాం, ఇవాళ అన్నీ ఫ్రీ అయిపోయింది, ఫ్లైట్లో వెళ్తాం, ఎంతున్నా 10 సార్లు తినలేం కదా. సో అది ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన దాంట్లో కూడా ఎక్కువ ఏముందంటే పిల్లలు కూడా ప్రతి దానికి వాళ్ళకి తెలియట్లేదు డబ్బు విలువ. మన సంపాదించినప్పటికీ కావాలంటే కారు కొని 1 కోటి రూపాయలు ఇది కొని అన్నారు, వాళ్ళకి విలువ తెలియట్లేదు, డబ్బు విలువ తెలియట్లేదు. వాళ్ళకి మనసులో నాకేముందండి, వాళ్ళ కష్టాలు చూడాల.
కష్టాలు చూడలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో డబ్బు వాల్యూ తెలియదు. మనం పిల్లలకి ఊరికనే ఇవ్వకూడదు డబ్బు, వాళ్ళ చేత వాళ్ళ చదువులు చదివించాలి. ఇది నేను నా పిల్లలకి డబ్బు ఇచ్చామని కాదు, దీంట్లో కారు కడిగిరా, కారు కడిగితే 100 రూపాయలు ఇస్తాను నేను. మా పెద్ద ఆడికి అడిగేవాడు, చిన్న వాళ్ళు 2 అడిగేవాడు కాదు, వాళ్ళు చిన్నపిల్లలు. వాడి దగ్గర అంత డబ్బు ఉందని 2 ఆడికి అడుగుతానన్నా.